హాయ్ అండి అందరికీ. నేనైతే కాకరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఒకసారయితే మా చెల్లి చెప్పింది ఇలా చేయమని. అందుకని చెప్పేసి నేనే ఫస్ట్ ఒక కిలో కాయలైతే తీసుకున్నాను. అవైతే బాగా కడుక్కొని ఆరపెట్టుకోవాలి. తర్వాత ఇలా చక్రాల్లా కోసుకొని కొద్దిసేపయితే ఎండలో ఆరపెట్టాను. ఇగోండి ఇలా అయితే బాగా డ్రై అయిపోయినాయనమాట. కొంచెం పండినాయి అక్కడక్కడ. అయినా ఏం కాదు. దీని తర్వాత అయితే కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అంటే కొంచెం చింతపండు నానబెట్టి ఆ గుజ్జుని తీసి మిక్సీ పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపైతే ఒక కళాయిలో ఆయిల్ అయితే ఏసాను. కొంచెం టైం పడతది వేగేసరికి. కొంచెం సిమ్‌లో ఏపుకోవాలి. కొంచెం ఎర్రగా ఏగాలనమాట. కొంచెం అయితే టైం పడతది. ఆయిల్ కూడా పెద్దగా లాగదండి. పర్లేదు బానే ఉంది. నేనైతే ఫస్ట్ ట్రై చేశాను కాబట్టి ఇలా ఎర్రగా లైట్‌గా ఇలాగ ఏపుకోవాలి. కొంచెం టైం పడతదండి ఏగేసరికి. అవి కొంచెం ఏగాలి కాబట్టి కొంచెం టైం పడతది. చింతపండు గుజ్జయితే ఈలోపు పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ ఏగేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. ఈలోపైతే మెంతులు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర, ఆవాలు లైట్‌గా వేపుకోవాలనమాట. వేపుకొని అవి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపైతే ఈ కాకరకాయలు ఆల్రెడీ వేపుకున్నాం కదా! చల్లారిన తర్వాత అందులో కొంచెం కారము, మనకి ఎంత సరిపోతదో అంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ ఏసుకున్నాక కారం కూడా మీరు ఎంత తింటే అంత వేసుకొని ఒక గిన్నెలో అయితే కలుపుకోవాలి. ఈలోపు ఈ మెంతులు, జీలకర్ర చల్లగయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఆ మిక్సీ పట్టుకున్న ఆ పౌడరేమో ఇందులో కలుపుకోవాలనమాట. నా చెయ్యి కాలింది. అప్పుడే వేడిగిచ్చిందనమాట. అయితే ఇది కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కాకరకాయ వేపుకున్నాం కదా! అందులో ఉంటది కదా ఆయిలు. ఆ ఆయిల్‌లోనే మళ్ళీ పోపు పెట్టుకోవాలనమాట. అందులో కొంచెము జీలకర్ర, మళ్ళీ కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని పోపయితే పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా ఈజీగా ఉందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట. అందులోనే పోపు పెట్టుకున్న తర్వాత ఈ పోపు అయితే చల్లగవ్వాలి. పోపులోనైతే నేను బెల్లం వేసేసాను. 4 ఎల్లుల్లి రెబ్బలు కూడా తొక్కలు తీసేసి వేసుకోవాలి. నా దగ్గర ఒక రెండే ఉంటే ఏసాను అప్పటికి అయిపోయినాయని. మీరైతే వేసేటప్పుడైతే ఒలిసేసి వేసుకోండనమాట కాకరకాయలోన. దీని తర్వాత అయితే ఈ చింతపండు పులుపు ఉంది కదా! ఈ గుజ్జుని తీసేసి ఆ పోపులో వేసేయాలి. అందులో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని అది కలుపుకొని పోపు చల్లారిన తర్వాత ఈ కాకరకాయలోనే ఇది వేసుకోవాలనమాట. అది చల్లగా అవ్వాలి. ఇదంతా చల్లగయిన తర్వాత మనం కాకరకాయలు అవన్నీ కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా! అందులో అయితే ఈ పోపు తీసుకెళ్ళి అందులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుందనమాట. ఆయిల్ కూడా ఎక్కువ లాగట్లేదు. బానే ఉంది. ఇంకా సరిపోకపోతే మళ్ళీ కొంచెం మరిగించిన ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే కిలో కాయలకని చెప్పేసి కొంచెం తక్కువ ప్రాసెస్‌లోనే చేశాను. ఎక్కువ ఆయిల్ ఎందుకు అని చెప్పేసి కొంచెం తక్కువలోనే వేశాననమాట. చాలకపోతే వేడి చేసి ఏసుకోవచ్చని చెప్పేసి. నాకైతే సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుందండి. చాలా సింపులు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. బానే ఉంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉందనమాట. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది చల్లగయిన తర్వాత అయితే ఒక డబ్బాలో పెట్టుకున్నాననమాట. బావుందండి. మీరు ట్రై చేయండి.